నేను పుట్టి పెరిగింది అంటే నేను పుట్టింది హనంకొండలో మ్యామ్. హుహు. తర్వాత అప్ టు అంటే 6th వరకు అంటే 12th ఇయర్ వరకు మన ములుగు జిల్లా కాటాపురం విలేజ్‌లో పెరిగాను మ్యామ్. అంటే 1వ తరగతి నుండి 6వ తరగతి వరకు అక్కడ చదివారు. అక్కడనే చదివాను. కాటాపురం విలేజ్ నవీన పబ్లిక్ స్కూల్ అని అక్కడనే చదివాను మొత్తం. ఓకే. తర్వాత మా 2003లో మా అమ్మగారు చనిపోయారు మ్యామ్. అయ్యో! అంటే కొంచెం అప్పుడు ఉన్న సిట్యుయేషన్ తెలంగాణ మూవ్‌మెంట్‌కి కొంచెం లింక్ ఉంటది. హ్మ్. హ్మ్. సో, అప్పుడు చనిపోతే మళ్ళీ యాక్చువల్‌గా మా అంటే కాటాపురం అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు మ్యామ్ అది. హుహు. అయితే మా అమ్మ వాళ్ళు అక్కడనే ఉండమన్నారు గానీ, బట్ కొంచెం సిటీలో ఉంటే చూద్దాం అన్నట్టు హ్మ్. మా మేనత్త వాళ్ళ ఇంట్లో పెరిగాను మ్యామ్. అంటే 7th నుండి 9th వరకు. మీరొక్కరేనండి సంతానం? లేదు మేడం. మేము నలుగురం మేము. ఆహా! నలుగురు అంటే తమ్ముడు ఒక ఆయన ఇంగ్లీష్ మీడియం, ముగ్గురం తెలుగు మీడియం అందరం. నేను తెలుగు మీడియం చిన్నప్పటి నుండి. ఓకే. తెలుగు మీడియం కాబట్టి అంటే మేనత్త వాళ్ళ ఇంట్లో పెరిగాము. ఇక ఆయన ఇంగ్లీష్ మీడియం కాబట్టి మా మామయ్య దగ్గర పెరిగారు. హుహు. సో, అక్కడి నుండి 7th, 8th, 9th గవర్నమెంట్ స్కూల్‌లో చదివాను మ్యామ్. హుహు. తర్వాత చూద్దాం ప్రైవేట్ స్కూల్‌లో చదివితే కొంచెం మార్క్స్ ఎక్కువ వస్తాయి కదా అన్నట్టు ట్రై చేశాను మ్యామ్. కానీ తర్వాత 10th ప్రైవేట్ స్కూల్‌లో చదివాను అక్కడ వడ్డేపల్లి అని. రైట్. వడ్డేపల్లి హనంకొండ అక్కడనే ఉంటుంది మేడం. వడ్డేపల్లి గ్రామం అది. హ్మ్. ఇప్పుడంటే మున్సిపాలిటీ అయింది. అదండి. అదండి. తర్వాత ఇంటర్ వచ్చేసి మ్యామ్ అక్కడనే లోకల్‌నే శ్రీ బాలాజీ జూనియర్ కాలేజ్ అని ఉండే. అక్కడనే చదివాను మ్యామ్. తర్వాత అక్కడి నుండి బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను మ్యామ్ అక్కడి నుండి. హుహు. ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివాను మ్యామ్ అక్కడ. అక్కడనే ఇక లైఫ్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఎట్లా చదవాలి ఏంది గవర్నమెంట్ అంటే ఇప్పుడు బీటెక్ తర్వాత ఏదో ఒక జాబ్ ఉండాలిగా మ్యామ్ మనకు. అవును. అవును. అప్పుడు మనకున్న యాక్చువల్‌గా నేను మెకానికల్ ఇంజినీర్ అంటే చిన్నప్పటి నుండి నాకు కొంచెం ఫిజిక్స్, ఈ మ్యాథ్స్ కొంచెం ఇంట్రెస్ట్. హ్మ్. సో, మెకానికల్ ఆర్ సివిల్ తీసుకుందాం అనుకున్నా. సో, అలా అంటే మెకానిక్స్ ఇట్లా బాగుంటది గదా! అంటే ఆ చిన్నప్పటి నుండి మన గురుత్వాకర్షణ సిద్ధాంతం ఇట్లాంటి నచ్చి కొంచెం ఆ మెకానికల్, సివిల్ ఉంటే బాగుంటదనే ఉద్దేశంతో మెకానికల్ ఫస్ట్ పెట్టాను. రైట్. తర్వాత సివిల్ ఆప్షన్ పెట్టాను. ఓయూలో పెట్టాను. ఓయూలోనే వచ్చింది ఫస్ట్ ప్రియారిటీగా. సో, దట్స్ మెకానికల్ ఇంజినీర్ చదివేటప్పుడు ఏందంటే మ్యామ్ అక్కడ మంచిగానే ఉంటుంది మెకానికల్ గానీ, బట్ ఏందంటే నాకు ప్రాబ్లమ్ వీహెచ్‌కి విజువల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అక్కడ కొంచెం ప్లేస్‌మెంట్స్ తక్కువున్నాయి. హ్మ్. ఆ తర్వాత ప్రైవేటైజేషన్ పెరిగింది. ఇప్పుడు మనకు అంతకుముందు పీఎస్‌సీస్ ఎక్కువ ఉండే. ఓకే. సో, ఈ 2015 ఆ టైం వరకు ఏమైందంటే ప్రైవేటైజేషన్ ఎక్కువ అయితుంది కదా మ్యామ్ అప్పుడు. ఓకే. సో, జాబ్స్ కూడా అవి ఉండే. ప్రైవేట్ ట్రై చేశాను గానీ, ఒకటి వచ్చింది మ్యామ్. కానీ గవర్నమెంటే చేయాలి. మనం గ్రామీణ నేపథ్యం నుండి వచ్చాం కదా మేడం. ఎలా ఉంటదంటే మనకు గవర్నమెంట్ జాబే ఉండాలి. గవర్నమెంట్ జాబ్ ఉంటే సెక్యూర్ ఉంటది అనే మన ఏమంటారు అదే ఆలోచనల్లో ఉంటాం కదా! సో, అలా గవర్నమెంట్ జాబ్ చదవాలనే ఉద్దేశంతో చూసాను. అందులో మా మెకానికల్ కొంచెం కష్టం ఉన్నాయి కావసరికి ఇంకా మనకు ఆప్షన్ ఆల్టర్‌నేట్ ఏమున్నది ఒకటి గ్రూప్స్ ఉన్నది. ఇంకోటి మన ఈ స్టేట్ పీఎస్‌యూస్‌లో ఏమైనా ఉంటాయి మనకి ఏఈ, జెన్‌కో అని హ్మ్. ఏఈ మనకు ఉంటాయి కొన్ని. అలా ట్రై చేద్దాం అన్నట్టు బీటెక్ అయిపోయిన వెంబడే అంటే 2015లో బీటెక్ అయిపోయింది మేడం. హ్మ్. బీటెక్ అయిపోయిన వెంబడే ఆహ్, మన కరీంనగర్‌లో గ్రూప్ 2 కోసం కోచింగ్ తీసుకున్నాను అక్కడనే. ఓహో! కరీంనగర్‌లో మా తమ్ముడు అక్కడ అంటే మెడికల్ చదువుతుండే. అక్కడనే ఆయన దగ్గరనే ఉండి హ్మ్. ఒక 1 ఇయర్ కోచింగ్ తీసుకున్నా 2015లో. హ్మ్. సో, అప్పుడు చాలా నోటిఫికేషన్ పడ్డాయి మ్యామ్. అంటే గ్రూప్ 2తో పాటు ఏఈ నోటిఫికేషన్ అని చాలా నోటిఫికేషన్ పడ్డాయి. హ్మ్. సో, అందులో భాగంగా ఏఈ కూడా రాశాను. ఏఈ రాస్తే మనకు ఏఈ పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో నాకు జాబ్ వచ్చింది మ్యామ్. హ్మ్. 2016లో జీహెచ్ఎంసీ అంటే 2016లో జీహెచ్ఎంసీలో ఎక్కాను జాబ్. రైట్. 2016 నుండి 2022 వరకు ఏఈగా విధులు నిర్వహించాను మ్యామ్ జీహెచ్ఎంసీలోనే. హ్మ్. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటదిగా అందులో విధులు నిర్వహించాను. ఓకే. తర్వాత 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ పడ్డది అప్పుడే. సో, కొంచెం ఏమైందంటే అప్పటికే 2017లోనే మ్యారేజ్ అయింది. అప్పటికే ఒక బాబు ఉన్నాడు. 2021లో బాబు పుట్టాడు. సో, ఒక ప్రాబ్లమ్ ఉండే. అంటే ఇప్పుడు లీవ్ తీసుకుంటే ఫ్యామిలీ నడవాలి కదా మ్యామ్ కరెక్ట్. కరెక్ట్. కానీ అప్పటికి కొంచెం ఎంతో కొంత అంటే 2016 నుండి కొంచెం ఒక 10,00,000 వరకు ఉండే. అంటే మనం బ్యాకప్ సేవింగ్ చేసుకుంటాం పక్కన కదా! సేవింగ్ పెట్టుకున్నారు. చేసుకుంటాం కదా! ఉండే సరే అప్పుడు ఏమనుకున్నామంటే ఒక 6 మంత్స్ పెడితే సరిపోతది. ఒక ఖర్చు సరిపోతాయి. అంటే మనం అదే. అదే. నోటిఫికేషన్ పడ్డం ఏమంటే ఒక 6 మంత్స్‌లోనే లేదా 8 మంత్స్‌లోనే నోటిఫికేషన్ అయిపోతది అనుకుంటాం కదా! అవును. సరే ట్రై అయితే చేద్దాము గ్రూప్ 1 కదా! ఏఈ అయితే మళ్ళీ మనం డీఈ మళ్ళీ అదొక ఇష్యూ ఉన్నది ప్రమోషన్‌లలో. హ్మ్. సో, హ్మ్. దానికంటే ఇక్కడ కొంచెం గ్రూప్ 1 అయితే మనం చూద్దాం మనకు ఆప్షన్ అయితే ఉన్నది కదా! ఓకే. అన్నట్టు ట్రై చేశాను. లీవ్ పెడదామని అంటే ఫస్ట్ ప్రిలిమ్స్ రాద్దాం. రైట్. మంచి మార్క్స్ వస్తే చూద్దాం అన్నట్టు ప్రిలిమ్స్ రాసాను. మంచి మార్క్స్ వచ్చాయి. రైట్. సరే ఇక ఎట్లైనా వస్తాయి కదా మేడం వస్తుంది కాబట్టి లీవ్ పెట్టాను అన్నట్టు అప్పుడు. హ్మ్. ఇది అక్టోబర్ నుండి పెడితే 2022 అక్టోబర్ నుండి ఇక మనకు మీకు సర్కమ్స్టెన్సెస్ తెలుసు ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం అలా. అవును.
కానీ ఇక మళ్ళీ ఎక్కాలనా మళ్ళీ ఎందుకు చదువు ఇక తీసుకున్నా వచ్చేదాకా చదువుదాంలే అన్నట్టు ఇంక మనకు ఇప్పుడు అట్లనే కంటిన్యూ చేస్తూ 2020 ఎగ్జామ్ అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేంత వరకు లీవ్ పెట్టాను మేము. ఓకే. అది అలా అయింది మేము. మదర్ కాలం చేసిన తర్వాత మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరినీ కూడా అంటే మీ ఫ్యామిలీ మెంబర్సే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట పెరిగారని అనుకోవచ్చా అండి? అవును, అంటే యాక్చువల్గా నలుగురం కదా మేము. యాక్చువల్గా మామయ్య వాళ్ళ దగ్గర ఇద్దరు ఉందామని ఫిక్స్ అయినాం. మొత్తము మేనత్త వాళ్ళు కూడా ఇద్దరు తీసుకుంటా అన్నారు. ఇక మన మాతృదేవవాసి వాళ్ళు ఉంటారుగా. అయితే నేనేమనుకున్నా అంటే కొంచెం ఇది వడ్డపల్లి అనేది సిటీకి దగ్గర మేము, వరంగల్ అంటే హనంకొండకి ఒక 5 కిలోమీటర్స్. సార్ చూద్దాము మా అత్తమ్మ వాళ్ళు అంటే అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉందాము చూద్దాం అంటే ఎలా ఉంటుందో సిటీ అని. అప్పటిదాకా మొత్తం రూరల్ బ్యాక్గ్రౌండ్ నేను, మనకు అసలు సిటీ అంటే తెలియదు. ఫస్ట్ టైం 2003లో సిటీకి రావడం అన్నట్టు. సరే చూద్దాం అన్నట్టు మా అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉంటా అంటే సరే అన్నట్టు అక్కడనే ఉన్నాను మేము. ఇక ఒక 2 ఇయర్స్ ఉన్నాను. మళ్ళీ డాడీ 2007 అంటే నేను 10th ఉన్నప్పుడు డాడీ మళ్ళీ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మళ్ళీ అంటే 2003లో అంటే 6th క్లాస్లో ఉన్నప్పుడు తల్లి చనిపోయాను మ్యామ్. ఇక 6th క్లాస్ వరకు అక్కడనే మన విలేజ్లోనే చదివాను. తర్వాత 7th క్లాస్లో అంటే మా అమ్మాయి వాళ్ళు అంటే మా అమ్మమ్మ పెంచుకుంటా అన్నది కానీ సరే ఎందుకు ఆమె అప్పటికి అన్నట్టు సిటీ కదా అన్న ఆ ఉద్దేశంతో మళ్ళీ అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా ఉంటా అన్నట్టు మారం చేసి మళ్ళీ చిన్నప్పుడు కదా సిటీ చూద్దాం అన్నట్టు ఆ ఉద్దేశంతో మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ 7th 8th 9th చదివాను మ్యామ్. మళ్ళీ డాడీకి 10th క్లాస్లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రైవేట్ స్కూల్లో పోతే కొంచెం మంచి మార్క్స్ వస్తాయి అని ఉంటుంది కదా మేము. మంచి మార్క్స్ వస్తే మంచి కాలేజ్ వస్తుంది. అప్పుడు ఎట్లా ఉండే అంటే అప్పుడు మంచి మార్క్స్ వస్తే ఎస్ఆర్లో ఫ్రీ, మన ఎస్ఆర్లో శ్రీ చైతన్య నారాయణలో ఫ్రీ అన్నట్టు ఉండే అప్పుడు. సో ఆ ఉద్దేశంలో అరే మనకు మంచి మార్క్స్ వస్తే మంచిగా పోవచ్చు, మీ ఇంటర్ మంచి కాలేజ్ తీసుకోవచ్చు ఆ ఉద్దేశంతో చూశాను. కానీ ఏంటంటే 500 మార్క్స్ వచ్చాయి మేము 10thలో 500 అలా వచ్చాయి. సో మళ్ళీ లోకల్ కాలేజ్లో అక్కడ చదివాను మ్యామ్. అక్కడ ఇంటర్ పూర్తి చేశాను అక్కడ 2010లో. అయితే నేను మన ఏమంటారు మ్యామ్ అక్కడ నుండి మళ్ళీ ఉస్మానియాకి వెళ్ళాను. రైట్. ఇప్పుడు మీ 4 మెంబర్స్ మధ్యలో బాండింగ్ అంతా బాగుంటుందండి? బాగుంటుంది. అవునా? ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు మీ సిస్టర్స్? సిస్టర్ మొత్తం బ్రదర్స్ మ్యామ్. అందరూ బ్రదర్స్? అందరు బ్రదర్స్. అమ్మాయిలు లేరు? అమ్మాయిలు అంటే సెకండ్ మమ్మీకి ఒక చెల్లె ఉంది. మా నేను ఇట్లా సెటిల్ అయ్యాను మ్యామ్ డిప్యూటీ కలెక్టర్గా. తమ్ముడేమో మన సెకండ్ తమ్ముడేమో ఆయన మెడికల్లో ఫిజియోథెరపిస్ట్గా సెటిల్ అయ్యారు. వాళ్ళ వైఫ్ అసిస్టెంట్ సివిల్ సర్జన్ మ్యామ్ ఇక్కడ గన్పూర్లో. ఓకే. తర్వాత 3rd 4th కొంచెం వాళ్ళు ఇప్పుడు ట్రై చేస్తున్నారు మ్యామ్ జాబ్స్కి, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. ఓకే. అలా ఉంది మ్యామ్. చదువుతున్నది ఇప్పుడు 8th or 9th క్లాస్. ఓకే. అలా ఉంది మ్యామ్. ప్రీవియస్ ఇంటర్వ్యూస్ ఐ థింక్ ఒక ఈటీవీ వారు ఒక్కరే మీతో ఇంటర్వ్యూ చేసినట్టున్నారు. ఇదే మీ పూర్తి స్థాయిలో ఉన్న మొదటి ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే బై బర్తే మీకు ఈ కన్ను అనేది ఇబ్బంది ఉందా అండి? యాక్చువల్లీ ఎలా జరిగింది? యాక్చువల్గా మా డాడీ వాళ్ళది మేనరిక సంబంధం మ్యామ్. సో అలా ప్రాబ్లం వచ్చింది. పుట్టినప్పుడే లేదట మ్యామ్, చిన్నప్పటి నుండే లేదు. ఓకే. సో చిన్నప్పటి నుండి ఏంటంటే కొంచెం అది డే బై డే డిక్రీజ్ అవుతూ వచ్చింది. అయితే ఎప్పుడు నాకు తెలిసిందంటే ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడేమో నాకు బోర్డు మీద కనబడకపోయేది. ఇలా మేనేజ్ చేసేటోడు అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటారు కదా క్లాసెస్ రాయడం, అప్పటికప్పుడే నోట్స్ రాయడం. ఎంత రాసినా మిస్ అవుతుంటుంది కదా, మిస్ అయితే పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసేటోళ్ళు, ఫ్రెండ్స్ సహకరించేటోళ్ళు. అలా కాలం తీసిన అన్నట్టు అయితే ఉంది. కానీ అది స్లోగా గ్రాడ్యువల్ గా విజన్ తగ్గుతూ వచ్చింది. అయితే బీటెక్ వరకు నాకు అనిపించలేదు. బీటెక్ బాగానే చదివాను. అప్పుడు బీటెక్లో ఒకసారి చూపించారు ఎల్వి ప్రసాద్లో. చూపిస్తే ఏమన్నారంటే లేదు ఆపరేషన్ చేయాలి అది అన్నట్టు చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు కానీ నేను భయపడ్డా. కొంచెం ఆపరేషన్ అంటే భయపడతాం కదా బీటెక్లో. సరే చూద్దాం బీటెక్ అయిపోయినాక అన్నారు మా వాళ్ళు. సో అలానే మంచిగానే ఉన్నది కదా అన్నట్టు మళ్ళీ అంతలోనే జాబ్ బీటెక్ అవ్వడము, తర్వాత ప్రిపరేషన్ 1 year చదవడం, జాబ్ రావడం అలా కలిసిపోయింది. తర్వాత 2022లో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం 2015లో చదివాను నేను. తర్వాత 2022 నుండి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం అనిపించింది మేము. అంటే మరీ దగ్గరగా అసలు పెట్టి చూడడం, మరీ ఇబ్బంది అవ్వడము, ఇదంతా అయితే లేదని మళ్ళీ అంటే ఎల్వి ప్రసాద్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేసారు వాళ్ళు. ఇప్పుడు పర్లేదు మేడం, ఇప్పుడు కొంచెం. అప్పుడు ఏముండే అంటే హెవీ లైట్ ఉంటే నాకు ప్రాబ్లం అయ్యేది. ఇప్పుడు లో లైట్, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత లో లైట్ అయితే ప్రాబ్లం నాకు. అలా వచ్చింది ఇష్యూ ఇప్పుడు. రైట్.